7 అడుగుల బస్ కండక్టర్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి మెహదీపట్నం డిపోలో పనిచేస్తున్నాడు అనమాట. అమీన్ అహ్మద్ అనే ఒక కండక్టర్. సో మరి ఆయన 7 అడుగులు ఉండటంతో అతను బస్సులో రోజు కూడా 6 అడుగులు ఉన్న బస్సులో ఇబ్బంది పడుతూ ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. సో అతను పనిచేస్తున్న వేళల్లో అందరికీ కూడా మెడను వంచుకుని ఆ టికెట్లు ఇవ్వడం, వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఈ పని చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే తీవ్ర వెన్నునొప్పి అట్లనే మెడ నొప్పి కూడా ఆయన గురవడం జరిగిందనమాట. సో ఈ విషయాన్ని ఫోటోలు అందరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దాకా వెళ్ళిందనమాట. ఆయన చూసి దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. సో మరి ఆయన దాని గురించి ఆలోచించి అతనికి అదే డిపోలో వేరే క్రాఫ్ట్లో పనిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అతను కానీ చాలా ఆనందపడుతున్నారు. సో ఇలా అర్థం చేసుకుని ప్రజలందరికీ కావాల్సిన పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అని చెప్పి కూడా అతను చెప్పుకున్నాడు అనమాట. సో ఇంతకుముందు వాళ్ళ తండ్రి కానిస్టేబుల్గా పనిచేశారంట దగ్గర హైదరాబాద్లోనే. సో మరి వాళ్ళ తండ్రి నుంచి ఆ కార్యాచరణ జాబ్ వల్ల ఈయనకి అట్లా వచ్చింది. సో ఆ తండ్రి చనిపోవడం, ఆ జాబ్ ఇతనికి కండక్టర్ ఫీల్డ్లో వచ్చిందనమాట. సో మరి ఇప్పుడు ఇతను మాత్రం చాలా కష్టపడుతూ ఈ పని చేస్తుంటే చాలామంది కూడా అతనికి తెలిసిన ఫ్రెండ్స్ కానీ బస్సులో రోజు ట్రావెల్ చేసేవాళ్ళు కానీ చూడలేకపోయారని చెప్పి చెప్తున్నారు. సో మరి ఎన్నాళ్ళకో అతని కష్టాలు అయితే తీరినాయి అనమాట. సో మరి త్వరలోనే అతను ఈ కండక్టర్ జాబ్ నుంచి విముక్తి పొంది అదే డిపోలో వేరే క్రాఫ్ట్లో పనిచేయడానికి అయితే సిద్ధమవుతున్నాడు. సో మరి దీనికైతే అతను ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారికి రుణపడతానని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ అయితే చెప్తున్నారు.